ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏందో వాళ్ళు చేసింది అక్కడ హిందూ సమాజం కాదు, ఒక వ్యక్తి మొదంతో చేసినటువంటి ఒక చర్య హిందూ సమాజం చేయలేదు. ఎవరి కూడా గుడి దగ్గర బడి దగ్గర కుల వివక్షత ఉండకూడదు, పేద ధనిక ఒక వివక్షత ఉండకూడదు. అందరం కూడా ఒకటే, దేవుడి ముందైనా కానీ చట్టం ముందుకైనా నీ చట్టాన్ని నమ్మేటోడిని, నీ రాజ్యాంగాన్ని నమ్మేటోడిని. రాజ్యాంగమే మనకు దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే, ఎవరిని కూడా వివక్షతను చూడటానికి వీలు లేదు. ఈరోజు ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల యావత్ సమాజం తల చేసుకొని కూర్చున్నాడు. విశాఖ అడిగారు, హిందూ మతంలో అందరికీ స్థానం ఉన్నది, హిందూ దేవాలయాలు అందరికీ స్థానం ఉన్నది. ఎక్కడైనా అటువంటి జరిగితే మాకు చెప్పండి, మేము బీజేపీగా ఫస్ట్ దాన్ని వ్యతిరేకిస్తాం, దాని మీద మీరు తప్పకుండా మీరు చర్య తీసుకుంటాం. గాడ్ ఈజ్ నో వన్స్ ప్రాపర్టీ, గాడ్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రాపర్టీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి పూర్తిగా నేను మీ యొక్క సాంఘీభావం చెప్తున్నాను. చిన్నారి యొక్క జీవితాన్ని వాపసు తీసుకురాలేము, కానీ ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషియా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ కానీ రావాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు బీద పబ్లిక్, బీద ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు గణేష్ని చూస్తూ ఉంటే, మోనికాని చూస్తూ ఉంటే మనకు ఒక మనసు కరిగిపోతూ ఉన్నది. ఇది ఒక తెలంగాణలో అమానసంగా జరిగిన చర్య ఇది. ఈ చర్య వెనక ఎవరున్నా సరే, రాజకీయ పార్టీల ముందుగా ఏది విషయం కాదు, ఇక్కడ ప్రభుత్వం ముందు కలిగి రావాలి. తప్పు చేసే వాళ్ళు పారిపోయారు దొంగల్లానే, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు చట్టం తీసుకొచ్చి. ప్రజల కోసం మీకు రాజకీయ పార్టీ ఉన్నది, మీకు ఎంతమంది ఏమైనా మాకు ప్రాధాన్యత ఉంది కాబట్టి, అక్కడ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఇష్యూని అసెంబ్లీలో కాదు, అసెంబ్లీ బయట కూడా రేజ్ చేస్తాం. అసెంబ్లీలో ఇప్పటితో కాదు, మా యొక్క సాంఘీభావం ఎప్పుడు కూడా మీకు ఉంటుందని తెలియజేస్తాను.